ఈ బ్రహ్మాండం ఏర్పడింది. ఏం ఏర్పడింది? బ్రహ్మాండం ఏర్పడింది. ఈ బ్రహ్మాండంలో నుంచి పిండాండం ఎలా ఏర్పడింది? బ్రహ్మాండంలో నుంచి పిండాండం ఎలా ఏర్పడింది అంటే మనకు ఏం భూతాలు చెప్పారు? పంచభూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ 5 భూతాలు చెప్పారు. ఈ 5 భూతాలకు కూడా కొన్ని 5 ధర్మాలు ఉన్నాయి, 5 కర్మములు ఉన్నాయి. వాటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే. పంచభూతం. ఆకాశభూతానికి ధర్మం ఏమై ఉన్నది అంటే బయలై ఉండటం దాని ధర్మం. బయలంటే స్ప్రెడ్ అయి ఉంటుంది, తర్వాత వ్యాపించి ఉంటుంది. అవకాశం ఇవ్వటం దాని యొక్క కర్మం. అవకాశం అంటే ఈ చరాచర సృష్టి పుట్టడానికి అవకాశం ఇచ్చింది ఆకాశభూతం. ఓకే. అంటే మిగతా 4 భూతాలు పుట్టడానికి అవకాశం ఇచ్చింది అనుకోండి. వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, అలాగే ఔషధులు, అన్నము, చరాచర జగత్తు పుట్టడానికి ఆకాశభూతం అవకాశం ఇచ్చింది. అది కర్మం, దాని యొక్క కర్మం. నెక్స్ట్ ఏముంది? వాయుభూతం. వాయుభూతం యొక్క ధర్మం చెలించటం. దాని యొక్క ధర్మం చెలించటం. దాని యొక్క కర్మం చేర్చటం. ఒక చోట ఉన్నటువంటి దాన్ని ఇంకొక చోట చేర్చేటువంటి క్రియ అది చేస్తూ ఉంటుంది. దాని యొక్క కర్మ, అది చేసేటువంటి పని. కర్మ ఏంటండి? పని. అగ్నిభూతం యొక్క ధర్మం వెలగటం. దాని యొక్క ధర్మం ఏంటంటే వెలుగుతుంది, ప్రకాశాన్ని ఇస్తుంది. దాని యొక్క కర్మం అది కాల్చుతుంది. అది వెలగటం అక్కడే చేస్తుందా? దీపం వెలిగించడం, అది వెలగటం అక్కడే ఉంటుంది చేస్తుందా? వేలు పెడితే కాల్చిద్ది. కాల్చడం కూడా అది దాని యొక్క కర్మం. ఓకే. సీత చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే దాని యొక్క కర్మ ఏంటంటే ఒత్తిని కాల్చుతూ అది వెలుగుతూ ఉంది. కర్మ ధర్మం అక్కడ 2 ఒకే చోట ప్రకటితం అవుతున్నాయని కూడా సూచించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ జలభూతం. జలభూతం యొక్క లక్షణం ఏంటంటే ధర్మం ఏంటంటే పోషించటం దాని యొక్క ధర్మం. అంటే తడపటం, పదును చేయటం, తడపటం అనేటువంటి దాని యొక్క కర్మ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక నీళ్ళల్లో ఒక తడి క్లాత్ వేసామనుకోండి, క్లాత్ వేస్తే తడుపుతుంది. అది అవే నీళ్ళు మనం తాగితే మనం రక్షింపబడతాం. పోషిస్తుంది, తడుపుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జలం అంటే మళ్ళీ తర్వాత చెప్తా. పృథ్వీభూతం యొక్క లక్షణం కఠినత్వం. అది కఠినంగా ఉంటుంది. పృథ్వీభూతం ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. అది ఈ సమస్త ప్రపంచ సృష్టి మొత్తాన్ని కూడా ధరించి ఉంది. ఆ భూమి ఈ సమస్త ప్రాణికోట్లన్నింటినీ ధరించటం దాని యొక్క కర్మం. అలా కఠినంగా ఉండటం దాని యొక్క లక్షణం, ధర్మం ధరించటం అనేటువంటి దాని యొక్క కర్మం. ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి. మనలో ఉన్న ఎముకలు ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్నటువంటి ఎముకలు పృథ్వీభూతానికి సంకేతం. మనలో ఉన్నటువంటి లిక్విడ్ బేసిక్ ఏదైతే ఉంటుందో, ఆ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ అంటారు కదా, ఎలక్ట్రోలైట్స్ అంటారు కదా, ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జలభూతానికి సంకేతం. మనలో ఉన్నటువంటి జఠరాగ్ని ఏదైతే అగ్ని వేడి తత్వం ఏదైతే ఉన్నదో అది అగ్నిభూతానికి సంకేతం. నాడులు పట్టుకుంటే కూడా మనకి ఆ అగ్నితత్వం అనేటువంటి తెలుస్తుంది. ఇప్పుడు బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది? నాడుల్లో వేడి ఉండటం ద్వారానే కదలిక అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ వాయువు. మనలో గాలి పీల్చుకుంటూ ఉన్నాం కదా, మనలో ఎన్ని వాయువులు ఉంటాయి అంటే ఇక్కడ ఒక్కటే వాయువు అని రాశారు, కానీ ఎన్ని రకాలు చెప్తారు? 10 రకాల వాయువులు ఉంటాయి. మనలో 10 రకాల ప్రాణాలు ఉంటాయి. సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము, నాగము, కూర్మము, కుర్కురము, దేవదత్తము, ధనుంజయ అయినటువంటి 10 రకాల వాయువులు ఉంటాయి. ఇవి మళ్ళీ తర్వాత వాయువుల గురించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ ఏ వాయువు ఏం పనిచేస్తాయని మళ్ళీ తర్వాత చెప్పుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కాదు. ఆకాశము మనలో ఉండేటువంటి ఎంప్టీ ప్లేస్ ఏదైతే ఉన్నదో, స్పేస్ ఏదైతే ఉన్నదో, లేకపోతే మనలో ఉండేటువంటి శబ్దాన్ని గ్రహించేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో అది ఆకాశభూతం యొక్క లక్షణం. పంచభూతాలు మనలో ఉన్నాయా లేవా? ఎముకలు, లేకపోతే జలము అంటే లిక్విడ్ ఫార్మేషను, ప్లస్ టెంపరేచరు, ప్లస్ గాలి, ప్లస్ స్పేస్. ఈ 5 పంచభూతాలు మనలోనే ఉన్నాయి. ఇవి పంచభూతాలు బయటే కాదు, మనలో కూడా ఉన్నాయి. ఓకే. మామూలుగా ఇవి ఇట్లా చెప్తాం, అర్థం కావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇంకా ఇది చెప్పుకున్నాక మనకు అర్థం కావడం కోసం చెప్తా. ఇప్పుడు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు వల్ల మన ఈ స్థూల శరీరం ఏర్పడింది అని చెప్తున్నారు.
ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు నాయనగారు ఇక్కడ చెప్పారు, ఇది గుర్తుంచుకోండి. ఇది మెయిన్ మస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎన్ని రోజులు చెప్పుకున్నా కానీ 5 ముఖ్యమైనటువంటి అంశాలు ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది. బ్రహ్మాండంలో ఉండేటువంటి పంచభూతాల వలన మన స్థూల శరీరం ఏర్పడింది. బ్రహ్మాండంలో ఉండేటువంటి పంచ తన్మాత్రకుల వలన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇంద్రియాలు ఎన్ని మనకి? 25. ఈ స్థూల శరీరం అంటే 25 స్థూల శరీర భాగాలు 25 ఉంటాయి. ఓకే, మనలో ఉన్నటువంటి పంచశక్తులు ఉన్నాయి మనలో. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇలా ఇక్కడ ఉన్నటువంటి పంచశక్తులే బ్రహ్మాండంలో పంచశక్తులు ఉంటే మనలో జీవస్వరూపంగా ఉంది. అర్థమైందమ్మా? బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచబీజాల మనలో ప్రాణస్వరూపంగా ఉన్నాయి. బ్రహ్మాండంలో ఉండేటువంటి పంచదేవతలే మనలో ప్రత్యేగాత్మగా ఉంది. అర్థమైందమ్మా? ఇది అర్థం కావడం కోసం స్థూల శరీరం జడస్వరూపంగా ఉంటుంది. అర్థమైందమ్మా? ఇంద్రియాలు విషయస్వరూపంగా ఉంటాయి. పంచశక్తుల స్వరూపమైనటువంటి జీవుడు చేతన స్వరూపంగా ఉంటాడు. పంచబీజముల యొక్క స్వరూపమైనటువంటి ప్రాణము మనలో చలన స్వరూపంగా ఉంటుంది. పంచదేవతల యొక్క స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ మనలో ప్రకాశ స్వరూపంగా ఉంది. అంటే పంచభూతాలు, పంచ తన్మాత్రకులు, పంచశక్తులు, పంచబీజాలు, పంచదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ప్రతీక మనలో ఎలా ఉంది అంటే స్థూల శరీరంగా 25 ఇంద్రియాలుగా, జీవుడుగా, ప్రాణముగా, ప్రత్యేగాత్మగా ఉంది. అవే జడస్వరూపంగా, విషయాన్ని ఎరిగేటువంటి జ్ఞానంగా, చేతన స్వరూపంగా, అలాగే చలన స్వరూపంగా, ప్రకాశ స్వరూపంగా మనలో ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. జడము, విషయము, చేతనము, చలనము, ప్రకాశం. ఇవి మనం పిండాండ పంచీకరణ చెప్పుకునేటువంటి సందర్భంలో మనకి గుర్తుకొస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఇవి కూడా మళ్ళీ తర్వాత మధ్యలో కూడా గుర్తు చేస్తా. జడము, విషయము, చేతనము, చలనము, ప్రకాశం అనేటువంటివి ఎలా ఉన్నాయనేటువంటిది మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు కాదు, ఇవాళ క్లాసులో కాదు, మళ్ళీ సూక్ష్మ శరీరం అవి చెప్పుకుంటాం కదా పిండాండ పంచీకరణలో, ఇవి ఎలా ఏర్పడినాయి అని చెప్పుకునేప్పుడు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఇందులో ఫస్ట్ పాయింట్ ఇది నేర్చుకున్నాం. ఫస్ట్ పాఠమే వాళ్ళు నేర్చుకుంటున్నాం మనం. ఏం పాఠం? ఫస్ట్ పాఠం ఏంటిది? ఫస్ట్ పాఠం ఏంటది? పంచభూతాల వలన 25 స్థూల శరీర భాగాలు ఏర్పడ్డాయి. 25 స్థూల శరీర భాగాలు ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి అనండి. పంచభూతాలే మనకి ఇంకా ఆకాశం వాయువే కనపట్టాల. మనకి ఆకాశం వాయువే కనపట్టాల. అర్థమైందమ్మా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పంచభూతాలంటే పంచభూతాలు కాదు. పంచభూతాలు కాదు, పంచభూతాలు పరిణామం చెందిన తర్వాత పంచభూతాలైంది. ఈ పంచభూతాలు పరిణామం చెందకముందు ఈ పంచభూతాల్లోనే పంచతన్మాత్రకులు ఉన్నాయి, పంచశక్తులు ఉన్నాయి, పంచబీజాలు, పంచదేవతలు కూడా వాటి వెనకాతల ఉన్నారని అర్థం. అర్థమైందా? పంచభూతాలతోటే ఇవైనాయి అని కాదనమాట. పంచభూతాలతో ఇవి కావనమాట. పంచభూతాల వెనకాల అవన్నీ కూడా ఉన్నాయి. పంచభూతాలు ఇవాళ గాలి ఒక్కటే కాదనమాట. గాలి వెనక ఏమున్నది? స్పర్శతన్మాత్రకు ఉంది, ఆదిశక్తి ఉంది, ఎంబీజం ఉంది, ఈశ్వరుడు కూడా ఉన్నాడు, ఈశ్వరుడి పైన సూత్రాత్మ కూడా ఉన్నదని గుర్తుంచుకోవాలి. అర్థమైందమ్మా? భూమి అంటే భూమి ఒక్కటే ఉండదు అన్నమాట. భూమి వరకు ఏముంటుంది? గంధతన్మాత్రకు ఉంటుంది, గంధతన్మాత్రకు వెనక క్రియాశక్తి ఉంటుంది, క్రియాశక్తి వెనుక లంబీజం ఉంటుంది, బ్రహ్మం ఉంటుంది, పైన సూత్రాత్మ. మనం ఏమనుకుంటాం? పంచభూతాల వలన ఏర్పడినాయి అంట. పంచభూతాల వల్ల కాదు, పంచభూతాల వెనకాతాల ఈ శక్తులన్నీ కూడా ఉన్నవి అనేటువంటి జ్ఞానం మనకి దృఢం కావాలి. ఏ రవి? పంచభూతాలు పుట్టకముందు ఇవి పుట్టిన తర్వాత ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి ఎలా ఏర్పడినాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. బ్రహ్మాండం పుట్టింది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాల వలన ఈ మన శరీరంలో ఉండేటువంటి 25 స్థూల శరీర భాగాలు ఏర్పడినాయి అంటున్నాం. ఈ 25 స్థూల శరీర భాగాలు ఏర్పడటానికి కారణం పంచభూతాలు. మరి పంచభూతాలు అంటే మనం ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనుకుంటాం. కానీ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ కంటే ఇవి పుట్టకముందు, ఇవి పరిణామం చెందిన తర్వాత కదా. ఇవి పరిణామం చెందకముందు అవి ఎలా ఉన్నాయి? పంచతన్మాత్రకులుగా ఉన్నాయి. అవే ఎలా ఉన్నాయి? ఇంతకుముందు పంచశక్తులుగా ఉన్నాయి. అవే పంచ బీజాలుగా ఉన్నాయి. అవే పంచదేవతలుగా ఉన్నాయి. అవే సూత్రాత్మగా ఉన్నాయి. అవే ఈశ్వరుడుగా ఉన్నాయి. అవే బ్రహ్మముగా ఉన్నాయి. ఆ బ్రహ్మమే ఎలా పరిణామం చెందిందని చెప్పారు? అవ్యక్తము, మహత్తు, మహదాంకారము, పంచతన్మాత్రకులు, పంచబీజాలు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఇదంతా? ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే మనకి ఎప్పుడైనా మీకు క్వశ్చన్ వేస్తారు ఎవరైనా. ఏమని చెప్తారు? పృథ్వీభూతాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పృథ్వీభూతం యొక్క ద్వారా మనలో ఈ స్థూల శరీర భాగాలు ఏర్పడినప్పుడు మమ్మల్ని అడిగారు, ఒక చుట్టూ మాకు తెలిసిన వాళ్ళు అక్కడ అడిగారనమాట, క్వశ్చన్ వేశారనమాట. మాంసం ఏర్పడిందని చెప్పారు. దేనివల్ల? ఇక్కడ పృథ్వీభూతము మాంసం దేనితో కలిస్తే? జలములో కలిస్తే.
దేంతో కలిస్తే పృథ్వీభూతము జలభూతము రెండు కలిస్తే మాంసమైందని చెప్పి ఇందులో రాశారు. చెప్తారు, మనకు అదే చెప్తారు. ఇప్పుడు మనం అదే చెప్పుకుంటాం. ఇది రాస్తే వాళ్ళు ఏం చేశారు, తెలిసిన వాళ్ళు కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం మట్టి వేశారు. పృథ్వీభూతం అంటే ఏంటి? మట్టే కదా. మరి ఇక్కడ ఏమన్నారు? పృథ్వీ అంటే మట్టి, జలం అంటే నీళ్ళు. నీళ్ళల్లో మట్టి వేశారు. ఎన్ని రోజులైనా అది మాంసంగా తయారు కావట్లేదు. ఏం గురువుగారు మీరు మరి ఏదో పంచభూతాల్లో నుంచి ఇవన్నీ వచ్చినాయి అన్నారు కదా, మరి నీళ్ళల్లో మట్టి అయితే ఎన్నేళ్ళైనా నీళ్ళలాగనేవని కొన్ని రోజులు అయిన తర్వాత అందులో మొక్కలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, కానీ మాంసం తయారు కావట్లేదు. మరి సాంఖ్య విచారణలో మీరు అలా చెప్పారు, ఇది తప్పు అన్నాడు. అంతే కదా. మనకు నిజమే కదా, దీంట్లో చెప్పుకుంటారు, అంతే చెబుతారు. గురువుగారు చెబితే మాత్రం నిజమా ఏంది? నీళ్ళలో మట్టేసి ఎన్ని రోజులు నానబెడితే మాత్రం మాంసం తయారైతే అబ్బా అనుకుంటాం, అనుకోమా? కాదు. మరి వాళ్ళు అడిగారు, నేనేం చెప్తా? మా గురువుగారిని అడగాలి. మరి మనకి తెలియదు కదా, ఇనుకుంటూ పోవడమే కదా, క్వశ్చన్ మనకి రాదు కదా. నాయనగారు ఏమని చెప్పారంటే, నాయన పృథ్వీభూతము జలం ఈ రెండే కాదు, వాటి వెనకాల పంచతన మాత్రల్ని, పంచశక్తుల్ని, పంచబీజాలని, పంచదేవతలను కూడా తీసుకొచ్చి పెట్టమని మాంసంగా తయారైంది. క్రియేటర్ అలా తీసుకొచ్చి పెడతాడు. క్రియేటర్ మాంసం అవ్వాలనుకున్నప్పుడు ఈ మాంసాన్ని సృష్టించినటువంటి ఆ క్రియేటర్ ఏమేం చేస్తాడు? ఒక దేవతని, ఒక బీజాన్ని, ఒక శక్తిని, ఒక తన్మాత్రకని, ఒక భూతాన్ని. ఇక్కడ ఎన్నిటిని? రెండింటిని. అంటే ఏమేమి వాడాడు మాంసం తయారు చేయడానికి? పరమాత్మ ఏమేమి వాడాడు? పరమాత్మ మాంసం తయారు చేయడానికి అంటే పృథ్వీభూతాన్ని, జలభూతాన్ని అంటే రెండు భూతాలను వినియోగించాడు. అలాగే రెండు తన్మాత్రకల్ని, రెండు శక్తుల్ని, రెండు బీజాలని, రెండు దేవతా శక్తుల్ని వాడితే మాంసం తయారు చేశాడు. అవి వాడి తయారు చేశాడు. మనం నీళ్ళల్లో మట్టేసి మాంసం రావట్లేదు గురువుగారు అంటే రాదు. అవి కూడా తీసుకొచ్చి పెట్టడం నీకు చేతనైతే పెట్టు, లేకపోతే శాస్త్రంలో చెప్పినటువంటి బ్రహ్మణోర వ్యక్త అని అట్లా శాస్త్రంలో చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి. మనకి ఏం తేగలుగుతాం? జ్ఞానశక్తిని తెమ్మంటే ఆడని తెస్తాం. ఏమవుద్ది? మన వల్ల అవుద్దా? అవుద్దమ్మా? అసలు అవి శక్తిని గుర్తించగలగాలి కదా. అవి శక్తులు ఎలా ఉన్నాయి మనలో? పంచతన్మాత్రకులు ఎలా ఉన్నాయని చెప్పారు? పంచభూతాలంటే పంచభూతాలు ఎలా ఉన్నాయని చెప్పారు? జడస్వరూపంగా ఉన్నాయని చెప్పారు. పంచతన్మాత్రకులు ఎలా ఉన్నాయని చెప్పారు? విషయ స్వరూపంగా ఉన్నాయని చెప్పారు. పంచశక్తులు ఎలా ఉన్నాయని చెప్పారు? చేతన స్వరూపంగా ఉన్నాయి. మళ్ళీ పంచశక్తులు అంటే గురువుగారు మనలో ఉన్న చేతన శక్తే పంచశక్తులు, చేతన రూపంగా ఉన్నటువంటిది. పంచబీజాలు చలన రూపంగా మనలో ఉన్నటువంటి చలన శక్తి ఏదైతే ఉన్నదో అదే పంచబీజాలు. మనలో ఉండేటువంటి ప్రకాశ స్వరూపం ప్రత్యేగాత్మ ఏదైతే ఉన్నదో అదే మనకు ఇక్కడ పంచదేవతలుగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? ఇవి గుర్తుండాలి మనకి. ఇవి మూలాలు. అవి గుర్తుంటే క్వశ్చన్ అనేటువంటిది రాదు. ఇవి గుర్తు లేకుండా కేవలం మనం తాత్కాలికంగా ఆలోచిస్తే ఇక్కడ పృథ్వీభూతం ద్వారా అస్తులైందంట. అది తన నిజాంశం మిక్సింగ్ లేకపోతే ఏమవుతుంది? అస్తులైందంటే ఒక్క పృథ్వీభూతం ద్వారా ఎప్పుడూ అస్తులు కాదు. పృథ్వీభూతంతో పాటు ఏముండాలి? గంధ తన్మాత్ర, క్రియాశక్తి, లంబీజము, బ్రహ్మము, సూత్రాత్మ. ఇవి మొత్తం కూడా కలిసి ఉంటేనే అది ఎముకలుగా మారుతుంది. మిక్సింగ్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే అవి మనకు కనపడవన్నమాట. ఇవి పరిణామం చెందిన తర్వాత వచ్చినాయి కదా. ఇవి పరిణామం చెందిన తర్వాత వచ్చినటువంటివి. వీటన్నిటి శక్తి వాటిల్లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి లేట్ అవుతుందా బోధనక? మేం కాదుగా, ఇది చెప్పుకున్నాక భోజనం చేద్దాం, తర్వాత మిగతా నెక్స్ట్. ఇప్పుడు చెప్పుకునేప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇక్కడ రెడ్ కలర్ పెట్టినవి ఉన్నాయమ్మా. చూడండి, ఇక్కడ ఏముంది? అస్తులు ఉంది. ఇక్కడేముంది? శుక్లం ఉంది. ఇక్కడేముంది? ఆకలి ఉంది. ఇక్కడేముంది? పరుగుట ఉంది. ఇక్కడేముంది? షాక్. ఇవి రెడ్ కలర్లో రాసింది మా సునీత. ఎందుకో మళ్ళీ వీటికి మామూలు, మిగతా ఏమి మామూలు అన్నమాట. ఇవి నో మిక్సింగ్ అన్నమాట. వీటిలో ఏమి కలవన్నమాట. అవి ప్యూర్ అన్నమాట. అవి ఓన్లీ ఒక్క పృథ్వీభూతం ఒక్కటే ఉంటే అస్తులు.
జలభూతం ఒక్కటే ఉంటే శుక్లము, అగ్నిభూతం ఒక్కటే ఉంటే ఆకలి, వాయుభూతం ఒక్కటే ఉంటే పరుగుట, ఆకాశభూతం ఒక్కటే ఉంటే శోకం. సరే, అర్థమైనా అర్థం కాకపోయినా ఫార్మేట్ ప్రకారం అనండి, తర్వాత విడిగా కూర్చున్నప్పుడు మళ్ళీ అర్థం కావడానికి అనుకుందాం. ఒకసారి ఫార్మేట్ మనం చదువుకున్నాం, మనకు ముందు పాఠం చదువుకున్నాక విశ్లేషణ తర్వాత. ఓకే, నిజాంశమందుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, నిజస్థానాలు. ఇప్పుడు పృథ్వీభూతంతో స్టార్ట్ అవుదాం. ఫస్ట్ పృథ్వీభూతం. పృథ్వీభూతము 2 భాగాలే. ఇది ప్రతి ఒక్కటి కూడా 2 పార్ట్స్ అవుతుంది. అర్థమైనా? రూపాయి ఉందనుకో 50 పైసలు 50 పైసలు. అట్లా పృథ్వీభూతం మొత్తం అంటే దాంట్లో ఏమి మిక్సింగ్ లేకుండా ప్యూర్గా ఉన్నటువంటిది ఉంటే అది సగభాగం అస్తులైంది అని చెప్పారు. సగభాగం అస్తులైంది. ఇంకో సగభాగం ఉంది కదా, ఇంకో సగభాగం 4 భాగాలు చేస్తే, ఇంకో సగభాగాన్ని 4 భాగాలు చేస్తారు. 4 భాగాలు చేస్తే దాన్ని మళ్ళీ జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో కలిపారు. అలా కలిస్తే, వాటిలో కలిస్తే ఏమవుతుంది? పృథ్వీభూతము తన నిజాంశమందుండి ఏమైంది? అస్తులైంది. పృథ్వీభూతం 2వ భాగము 4 భాగాలై, అందొక భాగము ఆకాశమునంది కలిసి నకరోమములైంది, వాయువునందు కలిసి చర్మమైంది, అగ్ని ఎందు కలిసి నరములైంది, మాంసమునందు కలిసి జలమునందు కలిసి మాంసమైంది. ఓకే, అంటే నకరోమములు, చర్మము, నరములు, మాంసము, అస్తులు అనేటువంటివి పృథ్వీభూతం యొక్క స్థూల భాగాలు. వీటిని ఏమంటారు? పృథ్వీభూతం యొక్క స్థూల భాగములు అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ జలభూతం. జలము 2 భాగములై, అది కూడా 2 పార్ట్స్ అయింది. 2 భాగములై అందొక భాగము తన నిజాంశమందుండి, 2 పార్ట్లు అయింది కదా, ఒక ₹1, ఇదొక ₹1. అర్థమైందమ్మా? 2 భాగాలై అందొక భాగము తన నిజాంశమందుండి శుక్లమయ్యను. 2వ భాగము 4 భాగములై అందొక భాగము ఆకాశమునందు కలిసి చొల్లు ఆయను, వాయువునందు కలిసి చెమట ఆయను, అగ్ని ఎందు కలిసి మూత్రమయ్యను, పృథ్వీ ఎందు కలిసి శోణితమయ్యను. శోణితం అంటే రక్తం. ఓకే, అగ్ని మళ్ళీ అలాగే అగ్ని, దీన్ని కూడా అగ్ని 2 భాగములై, అగ్ని 2 భాగములై అందొక భాగము తన నిజాంశమందుండి, అందొక భాగము తన నిజాంశమందుండి ఆకలి అయింది. అగ్ని 2వ భాగము 4 భాగములై అందొక భాగము ఆకాశమునందు కలిసి నిద్ర ఆయను, వాయువునందు కలిసి దప్పికాయను, జలమునందు కలిసి సంగమమయను, పృథ్వీ ఎందు కలిసి ఆలస్యమైను. నిద్ర, దప్పిక, ఆకలి, సంగమము, ఆలస్యం అనేటువంటివి ఇవి ఏ భూతం యొక్క? అగ్నిభూతం యొక్క స్థూల భాగాలు. నెక్స్ట్ ఏముంది? వాయువు. వాయువు కూడా అంతే. వాయువు 2 భాగాలై అందొక భాగము తన నిజాంశమందుండి, అంటే మిక్సింగ్ లేకుండా తన నిజాంశమందుండి పరుగుట ఆయను. వాయువు 2వ భాగము 4 భాగములై అందొక భాగము ఆకాశమునందు కలిసి దాటుట ఆయను, అగ్నిభూతమునందు కలిసి తిరుగుట ఆయను, జలమునందు కలిసి చలనమైను, పృథ్వీ ఎందు కలిసి సంకోచమైను. దాటుట, పరుగుట, తిరుగుట, చలనము, సంకోచము అనేటువంటివి వాయుభూతం యొక్క స్థూల భాగాలు. ఓకే, నెక్స్ట్ ఆకాశం. ఆకాశము తన 2 భాగములై, ఆకాశం కూడా 2 భాగాలై అందొక భాగము తన నిజాంశమందుండి ఏమైంది? శోకమైన. 2వ భాగము వాయువునందు కలిసి కామమాయను, 2లో 1వ భాగం. ఇంకొక భాగము అగ్ని ఎందు కలిసి క్రోధమయను, జలమునందు కలిసి మోహమయను, పృథ్వీ ఎందు కలిసి భయమయను. ఇవి ఆకాశభూతం యొక్క స్థూల భాగాలు. ఓకే, అర్థమైంది కదా? ఆకాశభూతం యొక్క స్థూల భాగాలంటే శోకము, కామము, క్రోధము, మోహము, భయము. ఓకే, అలాగే వాయుభూతం యొక్క స్థూల భాగాలు దాటుట, పరుగుట, తిరుగుట, చలనము, సంకోచము. అలాగే అగ్నిభూతం యొక్క స్థూల భాగాలు నిద్ర, దప్పిక, ఆకలి, సంగమము, ఆలస్యము. నెక్స్ట్ జలము యొక్క స్థూల భాగాలు చొల్లు, చెమట, మూత్రము, శుక్లము, శోణితము. నెక్స్ట్ పృథ్వీభూతము నకరోమములు, చర్మము, నరములు, మాంసము, అస్థులు. ఇది ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసా మనకి? చెప్తా. నకరోమాలు పైన ఉంటాయి. నకము అంటే గోళ్ళు, వెంట్రుకలు. ఇవి ఎక్కడ ఉంటాయి? శరీరం పైన ఉంటాయి. ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. ఓకే, ఇది నకరోమాలు. నెక్స్ట్ ఆకాశంలో వాయువు అంటే దాని తర్వాత ఉండేది చర్మం. గోళ్ళు, వెంట్రుకల తర్వాత ఏముంటుంది?
చర్మం ఉంటుంది. చర్మం తర్వాత ఏముంటాయి? నరాలు ఉంటాయి. అర్థమైందా? నరాల లోపల అడుగున మాంసం ఉంటుంది. ఆ మాంసం అడుగున ఎముకలు ఉంటాయి. అర్థమైందమ్మా? లోపల ఎముకలు ఉంటాయి, ఎముకల మీద మాంసం ఉంటుంది, మాంసం మీద నరాలు ఉంటాయి, నరాల మీద చర్మం ఉంటుంది, చర్మం మీద నక్రోమాలు ఉంటాయి. ఓకే, తేలిక అర్థమవుతుంది కదా? ఎంత తేలిక అర్థమయ్యేది చెప్తున్నారు. తెలుసుకోవాలి అట్లా అంటే ఒక్కొక్క దాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు దీనివల్ల ఇది ఏర్పడింది అని మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలో చెప్తా. గుర్తించవచ్చు. అక్కయ్య చెప్పినట్లు ఘట్టశోధన అంటే ఇదే అక్కయ్య చెప్పేది. ఇప్పుడు పద్మక్కయ్య చెప్పిన ఘట్టశోధన ఇదే అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నకరోమాలు తీసుకుందాం. ఇదేంటది? పృథ్వీభూతం. ఏం కలిసి ఇదేంతో కలిసి మిక్సప్ అయింది? ఆకాశభూతంతో కలిసింది. అంటే నకరోమాలు అనేటువంటివి మన శరీరంలో పృథ్వీభూతం యొక్క లక్షణం, ఆకాశభూతం యొక్క లక్షణాలు, 2 లక్షణాలు ఉంటే నకరోమాలు. అది చెప్పింది శాస్త్రం. నకరోమాలు అంటే పృథ్వీభూతం యొక్క లక్షణం, ఆకాశభూతం యొక్క లక్షణం. పృథ్వీభూతం యొక్క లక్షణం ఏంటి? ఇది ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పృథ్వీభూతం యొక్క ధర్మం కఠినంగా ఉంటుంది. గోళ్ళు గట్టిగా ఉంటాయా? ఉండవా? ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎముకలు కనపడగానే నకరోమాలు అనుకుందాం. ఇది గోళ్ళు గట్టిగా ఉంటాయి, ఎంట్రుకలు గట్టిగా ఉంటాయి కదా. ఇది గట్టిగా ఉండటం పృథ్వీభూతం యొక్క లక్షణం. నకరోమాల పృథ్వీభూతం లక్షణం ఏంటి? గట్టిగా ఉండటం. ఆకాశభూతం యొక్క లక్షణం ఏంటంటే వీటిని కట్ చేస్తే శూన్యత్వం, నీకు నొప్పి తెలియదు. వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ కట్ చేస్తే ఆకాశభూతం యొక్క లక్షణం ఏంటంటే నొప్పి తెలియదు. ఇదే ఘట్టశోధన చేయమంటే పద్మాంటి చెప్పింది. అవునా? నెక్స్ట్ ఇంకోటి ఇదే అర్థమయ్యేట్టు. పృథ్వీభూతం అంటే గట్టిగా ఉంటుంది, అగ్ని అంటే నరాలు. అగ్ని అంటే పృథ్వీభూతం అగ్నిభూతం కలిస్తే నరాలు ఏర్పడి అన్న. అంటే ఎలా ఉంటుంది? పృథ్వీభూతం అగ్నిభూతం కలిస్తే నరాలు అంటే వేడిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. నరాలు ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఎంత క్లారిటీగా ఉంది. మనలో జరిగాయి, ఇక మనలో ఉన్న వాటిని వచ్చాయి ఒకసారి చూసుకోవటం. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం మాంసం గురించి చెప్పుకున్నాం. అంటే మాంసం అంటే ఇదేగా, మనలో ఉండే మాంసం. ఇంక వేరే దాని గురించి గుర్తు రావట్లేక మనకేమి, ఇదే గుర్తు రావాలి మాంసం అంటే. ఓకే, ఇది పృథ్వీభూతం జలభూతం 2 కలిస్తే మాంసం అన్నాం. అంటే ఈ మాంసం పట్టుకుంటే ఇలా పట్టుకుంటే గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఆ గట్టిగా ఉండటం అనేటువంటిది పృథ్వీభూతం యొక్క లక్షణం. ఆ మృదుత్వం అనేటువంటిది జలభూతం యొక్క లక్షణం. గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఈ 2 లక్షణాలు కలిస్తే అలా ఉంటుంది జలభూతం, పృథ్వీభూతం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శోణితం అంటే రక్తం గుర్తు చేసుకోండి. ఏమేం కలిసినాయి? జలం, పృథ్వీ. జలం లక్షణం ఏంటి? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. బ్లడ్ ఎలా ఉంటుంది? లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ కాసేపు కనుక అది వదిలేస్తే గడ్డ కట్టుద్ది, పృథ్వీభూతం. అంటే 2 లక్షణాలు ఉంటాయి. గట్టి పట్టం ఉంటుంది, లిక్విడ్ ఫార్మేషన్ ఉంటుంది. అట్లా మూత్రం ఉందనుకో అమ్మ, లిక్విడ్ ఫార్మేషన్ ఉంటుంది, వేడిగా ఉంటుంది. అది మూలాధార చక్రాన్ని సాధన చేస్తే వాళ్ళకి అది సెట్ అయింది. మూలాధార చక్రాన్ని సాధన చేస్తే అక్కడ ఉన్నటువంటి శక్తి ద్వారా వాళ్ళకున్నటువంటి ఆ ప్రాబ్లం క్లియర్ అవుద్ది. అగ్ని నిద్ర చెప్పారు, ఆకాశము అగ్నిభూతం. అర్థమైందా? అగ్ని లక్షణం ఏంటంటే వేడిగా ఉంటారు నిద్రపోయేవాళ్ళని పట్టుకుంటే. నిద్రపోయే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ బాడీ వేడిగా ఉంటుంది. ఆకాశభూతం అంటే వాడికి ఏం తెలియదు నిద్రపోయేప్పుడు. ఇవన్నీ కూడా ఏమి తెలియని లక్షణాలే. అర్థమైందమ్మా? అంటే ఆకాశభూతానికి సంబంధించినటువంటి. ఇప్పుడు వాయువు అంటే దాటడం, ఆకాశభూతం యొక్క లక్షణం అంటే శూన్యత్వం. ఎట్లా అంటే సపోజ్ మీరు వెళ్తూ ఉన్నారు, లాంగ్ జంప్ హై జంప్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇలా ఇక్కడి నుంచి లేచి అవతలకి అడుగు వేస్తాం కదా. ఇక్కడి నుంచి లేచి అవతలకి అడుగు వేసే మధ్య ప్లేస్లు ఉంటుంది కదా. ఈ మధ్య ప్లేస్లో వాడికి మైండ్ బ్లాంక్ అవుతుంది, శూన్యత్వం ఏర్పడుతుంది. దాటేప్పుడు అంటే ఒక వస్తువు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జంపింగ్ చేసేటువంటి సందర్భంలో దాటేటువంటి టైంలో వాళ్ళు ఎలా ఉంటారంటే, దాటడం అనేటువంటిది ఈ లక్షణం వాయుభూతం యొక్క లక్షణం, కదలిక అనేటువంటిది చలనం అనేటువంటిది వాయుభూతం యొక్క లక్షణం అయితే శూన్యత్వం ఏర్పడటం ఆ మధ్య టైంలో ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసేటువంటి మధ్య టైంలో వాడికి మైండ్ బ్లాంక్ అవుద్ది, శూన్యత్వం ఏర్పడుతుంది. ఇది
మనకి ఇట్లా దాటుటా చెప్తాను ఆకాశం. నెక్స్ట్ ఇక్కడ ఆకాశమున శోకం చెప్పారు, నిజాంశం ఉంది, అది ఆ మిక్సింగ్ లేదనమాట. అర్థమైందా? ఏడ్చేవాడికి ఏం తెలియదు. అర్థమైందా? ఆకాశభూతం ఎట్లా శూన్యత్వంగా ఉంటుందో ఏడ్చేవాడు కూడా, అంటే నిజంగా ఏడ్చేవాడు, మళ్ళీ నటించుతూ ఏడ్చేవాడు అంటే చెప్పలేం, కానీ నిజంగా ఏడ్చేవాడికి శూన్యత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తారు. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ భయము చెప్పారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఒకసారి సెకండ్లో పావు భాగం 10% అట్లా చాలా తక్కువ టైం ఉండొచ్చు అమ్మా. ఓకే, అట్లా కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆకాశభూతము పృథ్వీభూతం కలిస్తే భయం అన్నారు. ఇది ఎక్స్పీరియన్స్ చెప్పండి మీకు. చిన్నపిల్లల నిద్రలో భయపడేది కళ్యాణి గారు చెప్పారు. ఇంకెవరైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఎవరికైతే భయం కలుగుతుందో వాడు కదలకుండా స్థాను వల్ల నిలబడిపోతారు. అలా జడత్వాన్ని పొందడం పృథ్వీభూతం యొక్క లక్షణం, మైండ్ బ్లాంక్ అయి ఉండటం ఆకాశభూతం యొక్క లక్షణం. భయం అనేటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఈ రెండు లక్షణాలు కనబడతాయి, ఆకాశభూతం యొక్క శూన్యత్వము, పృథ్వీభూతం యొక్క జడత్వం. ఈ రెండు వాళ్ళలో ఉంటాయి. కదలడు అనమాట, బిగుసుకుపోయి ఉంటాడు అనమాట, స్టాట్యూ లాగా అయిపోతారు భయం కలిగినప్పుడు. ఈ లక్షణాలు ఇవన్నీ ఎక్కడ లక్షణాలు? పంచభూతాల యొక్క లక్షణాలు ఇవి. మన శరీరంలో ప్రకటితమైన ఈ లక్షణాలు మన సొంతమా? పంచభూతాల యొక్క లక్షణాలు. అవి మిక్సింగ్ అయ్యి ఆల్రెడీ ముందే తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మన శరీరం నిర్మాణం జరిగింది కదా, ఇవి ఎవరి శరీరాల్లో ఉంటాయి? ఇవన్నీ మన శరీరంలోనే, పక్కన వాళ్ళ శరీరంలో కాదుగా, ఇవన్నీ మనలో ఉంటాయి కదా. ఇవన్నీ మన శరీరంలో ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు? సూత్రాత్మ కదా, ఆయన కదా. క్రియేటర్ ఎవరు? ఆయనే కదా. ఆయనే కదా తయారు చేసింది ఈ యంత్రాన్ని, ఈ బొమ్మను తయారు చేసింది ఎవరు? ఆయనే కదా తయారు చేసింది. ఏమండి ఎందుకు తయారు చేశాడన్నారు కదా? ఎంటర్టైన్మెంట్ కోసం అన్నారు. ఫస్ట్ ఏమన్నారు? ఎంటర్టైన్మెంట్ కోసం అన్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం అది ఏడవటం ఎందుకండి? ఏడవటం ఎందుకు పెట్టిండండి? అవునా కదా. భయం ఎందుకు పెట్టిండి? ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఎవడన్నా భయం పెడతారా? క్రియేటర్ డిసిషన్ ఇస్ రాంగ్ అని పీటలా మనకి. ఎంటర్టైన్మెంట్ కోసం కోపం ఎందుకండి? అంటే శోకము, కామము, క్రోధము, మోహము, భయము, దాటుట, పరుగుట, తెరుట, చలనము, సంకోచము, నిద్ర, దప్పిక, ఆకలి, సంగమము, ఆలస్యము, సొల్లు, చెమట, మూత్రం, శుక్లం, శోణితం, నకరోమాలు, చర్మము, నరములు, మాంసము, అస్తులు అనేటువంటి 25 స్థూల శరీర భాగాలతో ఈ జడస్వరూపమైనటువంటి శరీరాన్ని నిర్మించారు. ఎందుకు అంటే తన యొక్క ఆనందం కోసం. మనకి ఆనందం కలుగుతుందా దీంట్లో? ఎవరికి ఆనందం కలగడం కోసం? ఆయనకే మనకే? ఇప్పుడు ఆనందం కలగాల్సింది ఆయనకే మనకే? ఆయన ఆనందాన్ని పొందాలనుకున్నాడు. ఆయన పొందుతున్నాడా లేదా? మనకేం తెలుసు? ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చి ఆనందాన్ని పొందుతున్నా మనకేమైనా తెలుసా? ఇప్పుడు ఇందులో వాడుకోవడం తెలియకపోవడం చేత దుఃఖం కలుగుతుంది. వాడుకోవటం తెలియకపోవటం చేత దుఃఖం కలుగుతుంది. అంతేగానా? అంటే ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి ఒక పిండాన్ని తయారు చేయాలి, ఒక యంత్రాన్ని, ఒక శరీరం అనేటువంటి యంత్రాన్ని తయారు చేశాడు పరమాత్మ. ఎందుకు అంటే 83,99,999 ప్రాణులను సృష్టించిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేక మానవ శరీరాన్ని నిర్మించిన తర్వాత ఇక సృష్టి ఆగిపోయింది. ఇక నిర్మాణం చేయలేదు, ఇంతకంటే ఇక చాలనుకున్నాడు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇంతకంటే గొప్ప ఇన్స్ట్రుమెంట్ని తయారు చేయాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఇదే ఆయన చాలా అనిపించింది. రోబో సినిమా చూసారా? రజనీకాంత్ రోబో సినిమా చూసినప్పుడు ఫస్ట్ తయారు చేసినటువంటి రోబోకి తెలివి లేదు, ఏమి లేవు, ఫీలింగ్స్ లేవు, ఏమి లేవు, శోకం, కామం, క్రోధం, మోహం, భయం లేవన్నమాట. అవి లేనటువంటి యంత్రం ఎట్లుంటుంది? ఇలాగే ఉంటుంది. అవి లేకపోతే ఎట్లుంటుంది? రోబోలాగా ఉంటుంది. అవి లేకపోతే ఎలా ఉంటుంది? రోబోలా ఉంటుంది. రోబోకి మనకి తేడా ఏంటి? ఫీలింగ్స్ మనకున్నాయి, అవునా కదా? రోబోకి మనకున్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే రోబోలో కూడా ఫీలింగ్స్ కలిగేట్టు చేస్తా అన్నారు, సినిమాలో చెప్పారు, కానీ నిజంగా జరగదేమో. అది ఒక్క క్రియేటర్ పరమాత్మకు మాత్రమే సాధ్యం. ఈ యంత్రంలో ప్రేమను పుట్టించాడు. ఓకే,
అది అంటే ఎలా తయారయ్యా సాయంత్రం పాఠం ఉంది, అది అష్టదళ పద్మం దాంట్లో చెప్తామన్నమాట. అది ఏం జరిగిద్ది, ఎలా ఉంది, మనం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది సాయంత్రం క్లాసులో చెప్పుకుంటాం. ఇప్పటి క్లాసులు అంటే ఇవన్నీ పెట్టి ఆనందాన్ని పొందాలనుకున్నాడు ఎలా పొందుతాడు? వీటిలో ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏముందని ఆనందాన్ని పొందుతాడు? అసలు మనకు ఆనందం రావడానికి ఈ పదార్థాలకు ఏం సంబంధం? కొద్దిగా పొటాషియం తగ్గితే ఏమైంది, కొద్దిగా కాల్షియం తగ్గితే అమ్మ, కొద్దిగా సోడియం తగ్గితే అమ్మ. మనం నరసమ్మ గారింట్లో పూజకి వెళ్ళినప్పుడు వాళ్ళ మనవడికి ఒకసారి ఏదో తగ్గిందన్నారు, సోడియం తగ్గిందన్నారు. తగ్గంగులో ఏమైంది, నిల్చున్నాడు కింద జారిపోయిండు, ఇట్లా నిల్చొని జారిపోయిండు. ఎమ్మట ఏం చేశారు, ఉప్పు నీళ్ళు కలిపించారు, మధ్యలోనే ఉప్పు కలిపించారు. ఎమ్మట లేసి కూర్చున్నాడు, 5 నిమిషాల్లో కూర్చున్నాడు, అంతలోగా అయిపోయింది. అన్కాన్షియస్గా వచ్చేసింది, వినపట్టలేదు, చూడట్లేదు, స్తంభించిపోయింది. ఏం తక్కువైతే, కొద్దిగా ఉప్పు తక్కువైతే, సోడియం తక్కువైతే. అదేనమ్మా. అంటే ఏది ఎందుకు అవసరం అనేటువంటిది ఆయనకు తెలుసు. ఇవన్నీ ఉంటే ఇందులో ఉండేవాడు ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు కుర్చీ తయారు చేసిందమ్మ, ఒక ఆయన కుర్చీ తయారు చేశాడు, హ్యాండ్స్ పెట్టలేదు. కుర్చీ తయారు చేశాడు, సపోర్టింగ్ హ్యాండ్స్ పెట్టలేదు. మా సీత కూర్చున్న కుర్చీ లాంటిది, దానికి హ్యాండ్స్ పెట్టలేదు. ఎంటర్టైన్మెంట్ లేదనమాట. ఇప్పుడు కోటేశ్వరరావుని చూస్తాం దేవకోసారి, ఎందుకంటే అక్కడ హ్యాండ్స్ ఉన్నాయి, ఆ కంఫర్ట్ ఉంది అక్కడ, ఇక్కడ కంఫర్ట్ లేదు. అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే కంఫర్ట్ కోసం, ఒక ఆనందం కోసం. అంటే ఇవన్నీ సమపాళ్లలో ఉంటే తాను ఆనందంగా ఉంటాడు. ఎవరు? ఆ కుర్చీలో కూర్చున్న ఆయన. ఇందులో ఎవరు కూర్చోవాలా? ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆ కుర్చీలో కూర్చునేవాడు ఎలా ఆనందాన్ని కోరుకుంటాడు? ఈ శరీరంలో వచ్చి ఒకడు ఉంటాడే, ఎంటర్టైన్మెంట్ పొందాలనుకునేవాడు, వాడు కంఫర్ట్గా ఉండటం కోసం ఇన్ని చేశాడు. ఓకే అర్థమైంది కదా. అంటే ఇక్కడ దేనికి మనకి చెప్తానన్నా, అంటే పంచభూతాల ద్వారా 25 స్థూల శరీర భాగాలతో కూడి ఉన్నటువంటి జడస్వరూపమైనటువంటి శరీరమాయను అని చెప్పి పంచీకృత పంచభూత రూప, అపంచీకృత పంచభూత రూపముల యొక్క చేరిక చేత జడస్వరూపమైనటువంటి స్థూల శరీరం ఏర్పడెను. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు బ్రహ్మాండం ఏర్పడింది, బ్రహ్మాండంలో నుంచి పిండాండం ఏర్పడింది, ఈ శరీరం ఏర్పడింది. అర్థమైందా? బ్రహ్మాండం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. బ్రహ్మాండంలో ఉన్నటువంటి వీటి వల్ల ఇది ఏర్పడిందని తెలుసుకుందాం. పంచభూతాల వలన స్థూల శరీరం ఏర్పడింది. మళ్ళీ ఈసారి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒకసారి క్లాస్ పెట్టుకున్నప్పుడు పంచ తన్మాత్రికల వల్ల, పంచశక్తుల వల్ల, పంచబీజాల వల్ల, పంచదేవతల వల్ల ఏమేమి ఏర్పడ్డాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిలో దేని గురించి తెలుసుకున్నాం? ఈ ఒక్కదాని గురించే తెలుసుకున్నాం. పంచభూతాల వలన ఏర్పడిన దాని గురించే తెలుసుకున్నాం. అర్థమైందా? ఈ మిగతా 4 గురించి కూడా నెక్స్ట్ సెషన్స్లో మళ్ళీ ఈ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఏమేమి ఏర్పడ్డాయని ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఈ ఒక్క పాఠం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా మిగతా 4 పాఠాలు ఈసారి క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.